టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య అసలైన పోరు ఆదివారం రోజున దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు ఎంతో కీలకం. అటు పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ రేస్లో ఉంటుంది. ఇటు భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ బర్త్ని దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో దాయాది దేశాల మధ్య పోరు మంచి రసవత్తరంగా సాగబోతోంది. కాగా పాకిస్తాన్ జట్టు మొదటి మ్యాచ్లో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. పాక్తో పోలిస్తే టీమిండియానే పటిష్టంగా కనపడుతోంది. దీంతో పాకిస్తాన్పై రోహిత్ సేన సులభంగా గెలుస్తుంది అని చాలా నివేదికలు అంచనాలు వేస్తున్నాయి. అయితే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ని లైట్ తీసుకోవద్దు అంటూ టీమిండియాని హెచ్చరించాడు భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. పాక్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో ఖచ్చితంగా చేయాల్సిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి మ్యాచ్లో గెలిచిన రోహిత్ సేనకి ఆదివారం మ్యాచ్లో అసలైన పరీక్ష ఎదురుకానుంది. పాకిస్తాన్తో ఆడబోయే ఈ మ్యాచ్లో టీమిండియాని బలంగా కనిపిస్తోంది. కానీ ఈ మ్యాచ్లో ఒత్తిడి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఈ మ్యాచ్ దుబాయ్లో జరగబోతూ ఉంది. అక్కడి పిచ్చి పరిస్థితులను, పాకిస్తాన్ జట్టులో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఖచ్చితంగా ఒక మార్పు చేయాలి. అదేంటంటే కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకురావాలి. కుల్దీప్ యాదవ్ అంత గొప్పగా బౌలింగ్ చేసినట్లు కనపడలేదు. దుబాయ్ పిచ్చులపై వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేయగలడు అనిపిస్తోంది. మిస్టరీ స్పిన్నర్గా పేరు సంపాదించిన అతడు వైవిధ్యమైన బంతులతో పాకిస్తాన్కు చుక్కలు చూపించగలడు అనే నమ్మకం కలుగుతోంది. భారత విజయాలకు అతడు ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా నిలుస్తాడు కాబట్టి కుల్దీప్ స్థానంలో వరుణ్ని తీసుకుంటే బాగుంటుంది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ చెప్పినట్లు కుల్దీప్ స్థానంలో వరుణ్ని తీసుకుంటే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.